కడప జిల్లా గండికోటలో బాలిక హత్య జరిగి 5 రోజులు గడుస్తున్న మర్డర్ మిస్టరీ ఇంకా వేట్లేదు. నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. బాలికను తీవ్రంగా హింసించారని ఎస్పీ చెప్పారు. సీసీ కెమెరాలో సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ పరిశీలిస్తున్నామన్నారు. లోకేష్ అనేటువంటి అబ్బాయితో బాలిక గండికోటకు వెళ్లిందని, ఈ హత్యతో ప్రియుడు లోకేష్ కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లోకేష్ పాత్ర లేదని తేల్చామన్నారు. లోకేష్ వెళ్లినటువంటి తర్వాత బాలిక కజిన్ బ్రదర్ గండికోటకొచ్చాడని, 25 నిమిషాల పాటు అక్కడే ఉన్నాడని చెప్పారు. ఇక బాలిక బ్రదర్ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని అన్నారు. బాలికను అసలు ఎవరు చంపారో, ఎందుకు చంపారో విచారణలో తేలుతుందని అన్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయంటున్న ఎస్పీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మైనర్ బాలిక హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. అయితే గత 6 రోజులుగా కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోనే మకాం వేసి కేసును పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఈ కేసు ఎంతవరకు పర్యవేక్షణ చేస్తున్నారు, అంటే ఇందులో ఏమైనా క్లూస్ ఏమైనా దొరికాయా అన్న కేసు వివరాలు, పూర్తి వివరాలు మనతో తెలుసుకోవడానికి కడప ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నాం. నమస్తే సార్. ప్రధానంగా మనం చూస్తున్నాం మైనర్ బాలిక హత్య కేసు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాస్తంత సంచలనం అని చెప్పవచ్చు. బట్ ఈ కేసుని ఛేదించడానికి డిపార్ట్మెంట్ తరఫున మనం ఇప్పటివరకు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది అనుకోవచ్చు? మనకు 14వ తేదీ బాలిక మిస్ అయినట్లుగా మనకు పొద్దుటూరులో కంప్లైంట్ వచ్చింది, 1 టౌన్లో. దాన్ని బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే 15వ తేదీ మార్నింగ్ గండికోట ఏరియాలో అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు కనిపించింది. దాంట్లో భాగంగా మనం ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తే దాంట్లో లోకేష్ అనే అబ్బాయితో ఆ అమ్మాయి గండికోటకు వెళ్ళినట్లుగా మనకు తెలిసింది. దాని ద్వారా లొకేషన్ని మనము ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైనది, వీళ్ళు ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఎగ్జాక్ట్లీ 10:49 టైంకి లోకేష్ బయటకు వచ్చినట్లు మనకు సీసీటీవీ ఫుటేజెస్లో అర్థమైంది. కాబట్టి లోకేష్ యొక్క హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా. ఇంకా ఫర్దర్ వివిధ కోణాల్లో ఈ యొక్క హత్యకు గల కారణాలు ఏంటి అనేది వెరిఫై చేస్తా ఉన్నాం. ప్రధానంగా మనం తీసుకోవచ్చు, ఇక్కడ ప్రియుడి యొక్క ప్రమేయం లేదన్నది మనకు సుస్పష్టంగా సీసీ ఫుటేజ్ తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరి ప్రమేయం ఉండొచ్చు? ప్రధానంగా ఏమైనా పరువు హత్యగా దీన్ని మనం ఏమైనా భావించవచ్చా? అన్ని కోణాల్లో కూడా వెరిఫై చేస్తున్నాం, ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ సురేంద్ర అనేటటువంటి వ్యక్తి గండికోట ఫోర్ట్లోకి ఎంటర్ అవుతున్నట్లుగా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. అక్కడి నుంచి 25 మినిట్స్ ఆ ఏరియాలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. రిటర్న్ వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంది. ఈ మధ్యలో 25 నిమిషాలు ఆయన ఏం చేశాడు, అక్కడ ఎక్కడెక్కడ తిరిగాడు అనేటివి అన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము, ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. దానికోసమే సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్ అనాలిసిస్, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. సార్, మనం ప్రధానంగా తీసుకోవచ్చు, ఆ టెంపుల్ యొక్క ప్రివిజన్స్లోనే ఆమె హత్య చేయబడి ఆ తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ వేశారు అన్నది ప్రాథమికంగా అక్కడ ఉన్న పరిస్థితులు అంటున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? మనకున్న దాని ప్రకారం రంగనాయకుల టెంపుల్ బ్యాక్ సైడ్ ముళ్ళ పొదల్లో అమ్మాయి యొక్క డెడ్ బాడీని హాఫ్ నెకెడ్గా పడి ఉంది. పైన అప్పర్ గార్మెంట్ తీసేసి ఉంది. దాన్ని బట్టి రంగనాయకుల టెంపుల్లో బ్యాగ్ ఉంది, కొంత దూరంలో చున్నీ ఉంది, ఆ తర్వాత బాడీ రంగనాయకుల టెంపుల్ వెనకాల ఉంది. వీటన్నింటినీ మనము సింక్రనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ క్లూస్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఏం జరిగింది, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది వివిధ కోణాల్లో మనము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వెరిఫై చేస్తాం. సో ఇప్పటి వరకు ప్రియుడు అనుకున్నారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ పర్సన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారన్నది పోలీసులు అనుమానిస్తున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనిపై మీ సమాధానం సార్? మనము ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది కేవలం ఎప్పుడు కూడా ఒకే యాంగిల్లో ఒక 1 or 2 ఆస్పెక్ట్స్లోనే జరుగుతుంది, వివిధ కోణాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. రెండోది రంగనాయకుల టెంపుల్, దాని పక్కన వ్యూ పాయింట్ ఉంది, దీని వెనకాల బుషెస్ ఉన్నాయి. అక్కడికి దాదాపు ఆ రోజు 250 మంది టూరిస్టులు వచ్చారు వెహికల్స్లో. ఆ వెహికల్స్లో ఫ్యామిలీస్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. వాళ్ళ ఏమైనా రోల్ ఉందా, ఈ అమ్మాయి బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్టులు ఎవరైనా ఉన్నారా, లీడ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ని పలు కోణాల్లో మనం దర్యాప్తు చేస్తే రియల్ ట్రూత్ అనేది బయటకు వస్తుంది అనేది మా యొక్క ఆలోచన. సో ఈ కేసుకు ఎప్పటి లోపల ఈ కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు సార్? దీంట్లో దాదాపుగా మనము క్లూస్ టీమ్ ఉంది, టెక్నికల్ అనాలిసిస్ టీం పెట్టాము, ఫోరెన్సిక్ టీం పెట్టడం జరిగింది.
ఆ తర్వాత ఇంట్రాగేషన్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్, ఇలాగా డిఫరెంట్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది. దీనికి క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. నేను క్లోజ్గా మానిటర్ చేస్తాను. డిఐజీ గారి యొక్క సూచనలు పై లెవెల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సహకారాన్ని, టెక్నికల్ అనాలిసిస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని డిటెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇది డిటెక్ట్ చేస్తామనేటటువంటిది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 100% ఇది డిటెక్ట్ అయిన తర్వాత మీ అందరికీ విషయాలు తెలియజేస్తాం. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.